హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్లైట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో కేకేఆర్ మీద ఒక అత్యంత ఆశ్చర్యకరంగా ఓడిపోయిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయితే మరికొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. చూసే ముందైతే వీడియోని లైక్ చేయండి ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా, అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్యాట్ కమిన్స్ ముఖ్యంగా ఇతడు ఈ 200 స్కోర్ను మేము కొట్టొచ్చు అనుకున్నాం, సో బ్యాటింగ్ అయితే బాగుంది వికెట్ అని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. అండ్ అదేవిధంగా ఇతను చెప్పిన ఇంకోటి మెయిన్ కారణం ఫీల్డింగ్ ద్వారా ఓడిపోయామని చెప్పాడు. బౌలింగ్ బాగానే వేసాం, అంత బ్యాడ్ ఏం లేదు, కానీ ఫీల్డింగ్ ద్వారా ఓడిపోయామని చెప్పాడు. అదేవిధంగా ఇంకా బెటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేది ఉండే, అంటే ప్లేయర్ సెలెక్షన్ కూడా మిస్టేక్ ఉందని అయితే కెప్టెన్ ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా అందరికీ తెలిసిందే సిమర్జీత్ సింగ్ని సెలెక్ట్ చేయడం అయితే ఒక పెద్ద ఆశ్చర్యం అనిపించింది అందరికీ. సో ఇండైరెక్ట్గా అదే చెప్పాడు. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఈ బెటర్ సెలెక్షన్ ఉంటుంది, మా హోమ్ గ్రౌండ్ కాబట్టి మాకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి కూడా అతను చెప్పాడు. ఇక్కడ స్పిన్ ఏంటంటే గ్రిప్ కావడం లేదు, అందుకే 3 ఓవర్లు మాత్రమే ఇచ్చాం అని చెప్పాడు. సో ఆ 3 ఓవర్లో వాళ్ళు బాగానే బౌలింగ్ వేశారు, వాళ్ళ గ్రిప్ అవుతున్నప్పుడు ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదు. సో మొత్తానికైతే తను ఓడిపోవడానికి కారణాలు అయితే ఈ విధంగా చెప్పుకొచ్చాడు. టీమ్ సెలెక్షన్ బాగాలేదు, ఫీల్డింగ్ బాగాలేదు అని అయితే ఒప్పుకోవడం జరిగింది. బౌలింగ్ అయితే బాగుందన్నాడు. అండ్ అదేవిధంగా 200 టార్గెట్ కొట్టగలిగే టార్గెటే అన్నాడు, కానీ వాళ్ళ బ్యాటర్స్ ఫెయిల్ కావడం మీద ఎలాంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదు. మొత్తానికి హోమ్ గ్రౌండ్లో మేము ఏంటి కంబ్యాక్ ఇస్తాం అండ్ టీంలో చేంజెస్ ఉంటాయి అని అయితే ఇండైరెక్ట్గా చెప్పేశాడు కెప్టెన్.